షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ నేమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. యెరూషలేంలో మనం ఇప్పుడు బెన్ హిన్నోము లోయలో ఉన్నాము. నేను ఇంతకు ముందు వీడియోలో బెన్ హిన్నోము లోయలో ఉన్న యొక్క ఫామ్ ని చూపించాను కదా, చాలా అద్భుతంగా ఉండింది కదా ఆ యొక్క ఫామ్. ఇప్పుడు మనం ఏం చేయబోతా ఉంటున్నాము అనంటే, ఏ లోయలో అయితే, ఏ స్థలములో అయితే యూదా రాజులైతేనేమి, పాత నిబంధనలోని ఇజ్రాయేల్ ప్రజలైతేనేమి వారికి పుట్టిన ప్రథమ సంతానాన్ని ఈ యొక్క బయలుదేవతకి, మొలెకు దేవతకి అర్పించారో ఆ స్థలాన్ని మనం చూడబోతా ఉంటున్నాము. వాటన్నిటినీ స్పష్టంగా లేఖన వెలుగులో చూడబోతా ఉంటున్నాము. అసలు వీళ్ళు పుట్టిన పిల్లలను, ఆ పసి పిల్లలను, కడుపున పుట్టిన పిల్లలను ఏ రకంగా వాళ్ళు బలి అర్పించారు, అంత ఘోరమైన పాపానికి ఏ రకంగా ప్రేరేపించబడ్డారు, ఎందు కారణాన్ని బట్టి కడుపున పుట్టిన బిడ్డలను, ప్రథమ సంతానాన్ని ఎందుకు అర్పించారు, అసలు వాటన్నిటిని స్పష్టంగా మనం పరిశీలించబోతా ఉంటున్నాము. అండ్ ఈ లోయ పాత నిబంధనలో ఎటువంటి ప్రాధాన్యతను సంతరించుకుందో వాటన్నిటిని వాక్య రుజువులతో మనం పరిశీలన చేయబోతా ఉంటున్నాం. కాబట్టి దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. నాతో పాటు ప్రయాణము చేస్తూ ఇజ్రాయేలుకి లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చిన వారు సైతము చూడలేని సంగతులను, వినని సంగతులను మీరు ఈ వీడియోలో చూడబోతా ఉంటున్నారు, మీరు ఈ వీడియోలో వింటూ ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే, ఎస్, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ కొండ వచ్చేసి ఏ కొండ? ఇంతకుముందు వీడియోలో ఉన్న వారికి తెలుస్తుంది. ఏ కొండ? సియోను కొండ. ఓకేనా? సో సియోను కొండ అండ్ అటువైపు గమనించినట్లయితే ఒలీవ కొండ కనబడుతూ ఉన్నది. ఓకేనా? అది ఒలీవ కొండ. ఇది సియోను కొండ. సియోను కొండకి అవతలనేమో ఈ యొక్క మోరియా పర్వతం ఉంటుంది అన్నట్టు, టెంపుల్ మౌంట్ కొండ అన్నట్టు. ఓకేనా? టెంపుల్ ఉన్న కొండ. సో ఈ రెండిటికి ఎదురుగా ఒలీవల కొండ ఉంటుంది. ఆ ఒలీవల కొండ దగ్గర నుండి కిద్రోను వ్యాలీ ఉంటుంది. ఆ కిద్రోను వ్యాలీ బెన్ హిన్నోము వ్యాలీ ఇక్కడ మీట్ అవుతుంది అన్నట్టు. ఇది మీటింగ్ పాయింట్. ఓకే, చలో ఇప్పుడు మనం ఈ యొక్క ఇశ్రాయేలీలు వారి యొక్క పిల్లలను బలి అర్పించిన ఆ స్థలాన్ని చూద్దాం పదండి. ఓకే, ఆ ప్లేస్ కి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఈ కొండ దిగాలి, దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఈ స్లోప్ లో మొత్తము ఈ యొక్క ఒలివ చెట్లు ఎలా ఉన్నాయో, ఇక్కడ కూడా ఒలివ పంటను పండిస్తూ ఉంటున్నారు. చాలా బాగున్నాయి. నిజంగా నాకు ఒలివ చెట్టు చాలా చాలా నచ్చింది. ఎంతంటే ఆ యొక్క ఆకులు అయితేనేమి, ఆ చెట్టు స్ట్రక్చర్ అయితేనేమి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒలివ చెట్లు చాలా చాలా బాగున్నాయి. అండ్ ఒలివ చెట్టు గురించి నేను మీకు స్పష్టంగా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ మీన్ ఒక్క వచనాన్ని ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా ఆ వీడియోను పోస్ట్ చేస్తాను. ఓకే, చాలా చాలా బాగుంది నిజంగా. ఇలా మంచిగా ఒలివ చెట్ల మధ్యలో కూర్చొని, అరే వా, ఇది భలే ఉంది వ్యూ మాత్రము. అటు చూస్తేనేమో ఆ యొక్క ఒలివ కొండ, ఇటు చూస్తేనేమో సియోను కొండ అండ్ బెన్ హిన్నోము లోయ, కిద్రోను లోయ మీటింగ్ పాయింట్. అండ్ ఇక్కడ ఒలివ చెట్లు భలే ఉంది. ఇక్కడ చాలా బాగుంది స్పాట్. ఇది మంచిగా ప్రశాంతంగా ఇలా వచ్చి సాయంత్రం పూట ఏదైనా బుక్ చదువుకోవడం కానీ, బైబిల్ చదువుకోవడం కానీ భలే ఉంది స్పాట్. ఇది నైస్. ఓకే, ఇలా రిలాక్స్ అవుతే కుదరదు. మనం ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే, ఈ యొక్క ఇశ్రాయేలీలు వారి పిల్లల్ని బయలుదేవతకి అర్పించిన ఆ యొక్క స్పాట్ ని చూద్దాం పదండి. లెట్స్ గో. ఓకే, రండి, ఎక్కి వెళ్దాం. రండి, ఆ స్థలాన్ని చూద్దాము. ఎస్, ఓకే, ఇక్కడ పాత్వే ఉంది, ఇలా నడుచుకుంటూ రావాలి. ఓకే, ఎస్, ఓకే, మనం ఈ దారి గుండా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ దారి గుండా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని గుహలు ఉంటాయి అన్నట్టు. అదే గుహలలో ఈ యొక్క మొలెకు దేవతకి, బయలుదేవతకి ఆనాడు పాత నిబంధనలో ఇశ్రాయేలీలు అయితేనేమి, యూదా రాజులు అయితేనేమి వారి కడుపున పుట్టిన ఆ పసికందులను బలి ఇచ్చారు. ఆ స్థలాన్ని చూద్దాం రండి. అందుకోసమే ఈ యొక్క స్థలమునకు అగాధపు లోయ, చీకటి అంధకారపు లోయ అని పేరు పెట్టడం జరిగింది. చలో రండి, మనం ముందుకు వెళ్దాం పదండి. ఎస్, ఆ కాలంలో విగ్రహారాధన జరిగిన స్థలానికి మనం వచ్చాము. దయచేసి గమనించండి, ఈ బెల్ట్ లో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఈ యొక్క అకెల్దామ తర్వాత ఉన్న గుహలు ఉన్నాయన్నట్టు.
అక్కడ కూడా విగ్రహారాధన జరిగింది. ఇక్కడ దయచేసి గమనించండి, చాలా భయంకరమైన ప్రదేశము. ఈ స్థలంలో జరిగిన తవ్వకాలలో చిన్న పిల్లల యొక్క పుర్రెలు, చిన్న పిల్లల యొక్క ఎముకలు బయటపడడం జరిగింది. ఏంటి ఆ చిన్న పిల్లల ఎముకలు, చిన్న పిల్లల పుర్రెలు అని పరిశీలన చేస్తే కాల్చివేయబడ్డాయంట. వారి యొక్క దేహాలు కాల్చివేయబడడం ద్వారా వారు మరణించారంట. దయచేసి గమనించండి. ఒకసారి మనం వాక్యంలోకి వెళ్దాము. వాక్యం ఏమంటుందో చూద్దాము. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయంలో దేవుడు ఇర్మియాతో చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తా ఉంటున్నాడు? ఇర్మియా, నీవు కుమ్మరి వాని దగ్గరికి వెళ్ళు. కుమ్మరి వాని దగ్గరికి వెళ్ళి ఒక కుండను తయారు చేయి, కుండను కొను. ఆ కుండను తీసుకొని ఇశ్రాయేలు పెద్దలను, యూదా పెద్దలను కూడా తీసుకొని ఈ బెన్ని హిన్నోము లోయకు వెళ్ళు అని అంటాడు. 19వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటది. తర్వాత మీరు చదవండి. ఆ పెద్దలు ఆ కుండతో కలిసి మీరందరూ ఈ బెన్ని హిన్నోము లోయ దగ్గరికి రావాలి. బెన్ని హిన్నోము లోయ దగ్గరికి వచ్చాక ఇర్మియాతో దేవుడు ఏమంటాడంటే, వాళ్ళందరి ముందు, ఆ పెద్దలందరి ముందు ఆ కొండను, ఇదిగో ఇలా ఉన్నాయి కదా ఈ గోడలు, ఈ గుహలు వంటి గోడలు ఉన్నాయి కదా, వీటికేసి కొట్టు అని అంటాడు. ఆ కుండ పగిలేలాగా వీటికేసి కొట్టు అని అంటాడు. దేవుడు ఏమంటాడంటే, ఇదిగో కుండ ఏ రకంగా పగిలిపోయిందో అలా నేను మిమ్మల్ని నాశనం చేయబోతున్నాను అనేసి యూదా పెద్దలకు చెప్పు, ఇశ్రాయేల్ పెద్దలకు చెప్పు. వారు నాశనం అవ్వబోతూ ఉన్నారు. ఆల్రెడీ పైన ఉన్న 10 గోత్రాల వారు అశ్షూరీయుల చేతిలో నాశనం అయిపోయారు. వారు చెల్లాచెదురైపోయారు. వారు ఈ రకంగా విగ్రహారాధన చేస్తూ ఉండడంతోటే దేవుడు వారిని నాశనం చేశాడు. యూదా వారు కళ్ళ ముందు చూశారు కూడా. అయినా కానీ వారు బుద్ధి తెచ్చుకోకుండా, పాఠాలు నేర్చుకోకుండా పైన ఉన్న 10 తెగల వారి యొక్క క్రమంలోనే వీరు కూడా వెళుతూ ఉండడాన్ని బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, మిమ్ములను బబులోనీల చేతికి అప్పచెప్తాను అని అంటూ ఉన్నాడు. ఆ వాక్కును చేత పట్టుకొని ప్రవక్త అయిన ఇర్మియా ఆ కుండను ఇటువంటి స్థలంలోనే పగలగొట్టి ఈ యొక్క యూదా పెద్దలకు హెచ్చరించడం జరిగింది. ఎందుకు ఆ రకంగా చెప్పాడు దేవుడు? ఎందుకు ఇదే స్థలములో ఆ కుండను పగలగొట్టు, ప్రత్యేకంగా బెన్ని హిన్నోము లోయకే వచ్చి పగలగొట్టు అని ఎందుకు చెప్పాడు అని అంటే, ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 6వ వచనం, ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబో దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని తోఫేతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. ఈ లోయ ఇప్పుడు ప్రజెంట్ నేను ఏ స్థలంలో అయితే ఉన్నానో, ఏ లోయలో అయితే ఉన్నానో ఆ లోయ బెన్ని హిన్నోము లోయగా పిలువబడుతూ ఉండేది. దేవుడు ఇర్మియాతో ఏమంటూ ఉన్నాడు అనంటే, పెద్దలందరి సమక్షంలో చెప్పు, కుండ పగలగొట్టి చెప్పు. ఏమని చెప్పు అనంటే, ఇదిగో ఇక నుండి ఈ యొక్క స్థలము బెన్ని హిన్నోము లోయ అనబడదు కానీ ఈ స్థలము హత్యలోయ అని పిలువబడుతుంది అని అంటాడు. ఎందుకు అనంటే, ఈ స్థలంలో నేను తీర్పు తీర్చబోతూ ఉన్నాను. ఈ స్థలంలో పసి పిల్లలని, పసి మొగ్గలని, కడుపున పుట్టిన పిల్లలను, సంతానము దేవుడి స్వాస్థ్యం, దేవుడి బహుమానం. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దేవుడిచ్చి బహుమానం. నేనిచ్చిన నా బహుమానాన్ని, నా ప్రథమ సంతానాన్ని. వాక్యం ఏమని చెప్తా ఉంది? ప్రథమ సంతానం ఎవరికి? దేవునికి. దేవునికి ప్రథమ సంతానము. అయితే వీళ్ళేం చేస్తున్నారు? ఆ ప్రథమ సంతానానికి ఇటువంటి స్థలంలో నిలవబెట్టిన బయలుదేవతలకి, ఈ యొక్క మొలెకు దేవతలకి వారు అర్పిస్తూ ఉన్నారు. దేవుడు రోషంతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఆ చిన్న పిల్లలను, పసిపిల్లలను, నాకు అర్పించవలసిన పిల్లలను ఈ రకంగా మీరు అర్పిస్తున్నారా? ఇక మీదట ఏ స్థలంలో అయితే మీరు ఆ యొక్క పిల్లని అర్పించారో ఆ స్థలము హత్యలోయగా పిలువబడుతూ ఉంది అని అంటూ ఉన్నాడు. దయచేసి ఒక్కసారి వాళ్ళు ఏ రకంగా అర్పించే వాళ్ళో మనం చూద్దాం రండి. ఒక్కసారి మనం వాక్యంలో చూద్దాము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 35వ వచనము, వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెన్ని హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదా వారు పాపములో పడి ఎవరైనా ఇట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడును తోచలేదు. యూదా వారంట తమ కుమారులు కుమార్తెలను ఈ యొక్క బయలు దేవతలకు అర్పించాలి అనేసి ఈ యొక్క బెన్ని హిన్నోము లోయలో బలిపీఠాన్ని కట్టారంట. 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము, ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. మరియు అతడు బెన్ని హిన్నోము లోయ యందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల ఏ క్రియల చొప్పున తన కుమారులను
అగ్నిలో దహించెను. ఆహాజు రాజు తన కుమారులనంట ఇదే బెన్ హిన్నోము లోయలో అగ్నిలో దహించాడంట. ఇంకా వాక్యాలు చాలా ఉన్నాయండి. మనష్షే రాజు కూడా చాలా ఘోరంగా 2 దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనము, బెన్ హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి. దయచేసి గమనించండి, ఈ యొక్క యూదా ప్రజలు, యూదా రాజులు వారి కడుపున పుట్టిన ప్రథమ సంతానాన్ని మొలెకు దేవతకు అర్పించేవాళ్ళు. మొలెకు దేవత విగ్రహం ఎలా ఉండేది అని అంటే ఐరన్తో చేసేవాళ్ళు అన్నట్టు. విగ్రహాన్ని ఈ రకంగా చేతులు చాచి ఉంటుంది, ఓకేనా. విగ్రహము ఈ రకంగా చేతులు చాచి ఉంటుంది. తలనేమో బాడీ అంతా మనుషుల బాడీ లాగా ఉంటుంది, తలేమో బుల్ తల, ఎద్దు తల లాగా ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఇలా కొమ్ములు ఉంటాయి, ఎద్దు తలలాగా ఉంటుంది. సో బయలు మొలెకు ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి అన్నట్టు. ఈ యొక్క మొలెకు ఈ రకంగా చేతులు చాచి ఇక్కడ మధ్యలో హోల్ ఉంటుంది అన్నట్టు, ఓకే. మధ్యలో హోల్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే ఇదే స్థలములో, ఇదే బెన్ హిన్నోము లోయలో ఇటువంటి గుహల దగ్గరనే ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి వారి యొక్క ప్రథమ సంతానాన్ని బలిచ్చేవారు. ఎందుకు ఇచ్చేవారంటే ఆ కాలంలో ఉన్న నమ్మకము ఏమిటి అనంటే, అంటే ఇశ్రాయేలీయులు ఈ కానాను దేశమును స్వతంత్రించుకోవడానికంటే ముందుగా ఈ కానానీయుల ఆచారం, ఇది అన్యజనులైన కానానీయుల ఆచారం, ఆ ఆచారాన్ని ఇశ్రాయేలీయులు సొంతం చేసుకున్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనంటే వారి కుటుంబము ఐశ్వర్యముతో నింపబడి నిమిత్తము, ఆర్థిక ఆశీర్వాదము కొరకు, ఈ ప్రథమ సంతానం పుట్టాక అటు తర్వాత పుట్టబోయే బిడ్డల యొక్క ఆశీర్వాదము కొరకు కూడా, ముఖ్యంగా ఆర్థిక ఆశీర్వాదము కొరకు ఈ రకంగా ఈ స్థలంలో నిలవబెట్టిన ఆ యొక్క ప్రతిమకు ఆ ఫస్ట్ సంతానాన్ని అర్పించేవాళ్ళు. కేవలం ఎందుకంటే ఇలా అర్పిస్తే మనం రిచ్ అయిపోతాము, మన పంటలు బాగా పండుతాయి, ఆర్థిక ఆశీర్వాదాలు పొందుకుంటాము అనేసి కడుపున పుట్టిన పసి పిల్లలని అలా అర్పించేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అర్పించే సమయంలో విగ్రహాన్ని బాగా వేడి చేసేవాళ్ళు, ఓకే. మంట పెట్టి విగ్రహాన్ని మొత్తం ఎర్రగా వేడి చేసేవాళ్ళు. వేడి చేశాక ఈదర్ ఈ రకంగా ఉన్న చేతుల మీదనైనా పాపను పెట్టేవాళ్ళు, బాబుని పెట్టేవాళ్ళు, లేదా ఇక్కడ హోల్ ఉంటుందని చెప్పిన కదా, అందులోనైనా కానీ వాళ్ళని పెట్టేవాళ్ళు. అప్పుడు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చేసేవాళ్ళు అన్నట్టు ఈ ప్లేస్కి అన్నట్టు, ఓకేనా. అయితే అలా అర్పించేటప్పుడు పిల్లల కేకలు వినపడకూడదు అనేసి వీళ్ళు ఈ యొక్క డ్రమ్స్ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు, వాయిద్యాలు ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. సొంత తల్లి తండ్రి కొంచెం దూరంలో ఉండేవాళ్ళు, పిల్లల యొక్క ఆ కేకలు ఏడుపు వినపడకూడదు అనేసి. ఎంత భయంకరం చూడండి. కనానీయులు ఇలా చేస్తున్నారనే కదా వాళ్ళని దేవుడు తరిమి వేసింది. అసలు కనానీయులు లేకుండా హతము చేసింది ఎందుకు? చాలా మంది అడుగుతూ ఉంటుంటారు, ఏంటండి కనానీయులను చిన్న పిల్లలతో సహా ఎందుకు దేవుడు చంపమని చెప్పాడంటే, ఇదిగో వారు ఇంత ఘోరమైన హేయక్రియలు 400 సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు కాబట్టి, 400 సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు. మీరు అనుకుంటారు ఏంటంటే, అరే చిన్న పిల్లలు చచ్చిపోతా ఉంటున్నారు, ఈ చిన్న పిల్లలు చచ్చిపోతా ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? పసిమొగ్గలు, అన్యం పుణ్యం తెలియని పిల్లలు అంత భయంకరంగా చచ్చిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు లేడు అని అంటూ ఉంటుంటారు. అవును, ఇక్కడ కనానీయులు పసిమొగ్గలని పసిపిల్లలను అలా చంపారనే కదా వాళ్ళని అందరిని తుడిచివేయమని చెప్పింది బైబిల్లో. అందుకోసం దేవుడు చెప్తే మళ్ళీ ఆ వచనాన్ని పట్టుకొని మీ దేవుడు ఎంత అన్యాయస్తుడు, అందరిని తుడిచివేయమన్నాడు అని మరి అలా మాట్లాడతారు. ఇక్కడనేమో పసిపిల్లలు చచ్చిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. వాళ్ళు చచ్చిపోతున్నారని దేవుడు యాక్షన్ తీసుకొని వాళ్ళందరిని తుడిచివేద్దాం అనుకుంటే అదేంటండి మీ దేవుడు మళ్ళీ ఇలా చేస్తున్నాడు అని మాట్లాడుతూ ఉంటుంటారు. దయచేసి గమనించండి, ఇక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు అంత భయంకరమైన పాపానికి ఒడిగట్టారు కాబట్టి, అరే ఐశ్వర్యం అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది, ఆర్థిక అభివృద్ధి అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది, మన కష్టారితం కూడా కాదు, ఆయన హస్తము చాపడము ద్వారా, ఆయన ప్రసన్నత మన మీద ఉండడం ద్వారా, దాని ద్వారా ఐశ్వర్యం వస్తుంది అని గ్రహించకుండా వాళ్ళు ఎంత భయంకరంగా ఈ రకంగా చిన్నపిల్లని చంపారో ఈ స్థలమే సాక్ష్యముగా ఉన్నది. అంతేకాదు మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు నరకాన్ని గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు అన్నట్టు. నరకాన్ని గురించి ఏం తెలియజేస్తా ఉంటున్నాడు అని అంటే, అక్కడ ఏముంటది అని అంటే, అగ్ని ఆరదు పురుగు చావదు అని ఉంటది అన్నట్టు. అగ్ని ఆరదు పురుగు చావదు అని ఉంటది, ఓకేనా. అక్కడ నరకము అన్న పదము దగ్గర గ్రీకు పదము ఏమి ఉపయోగించారు అని అంటే గెహెన్నా అన్న పదాన్ని ఉపయోగించడం జరిగింది, ఓకేనా. గెహెన్నా అన్న పదాన్ని ఉపయోగించారు. గెహెన్నా అన్న పదం ఏంటి అని అంటే, ఇదిగో బెన్ హిన్నోము అన్న పదానికి గ్రీక్ ట్రాన్స్లేషనే
గెహెన్నా అంటే ఆ వచనంలో నరకము అని చెబుతూ ఉన్నప్పుడు దేవుడు ఇదిగో ఈ బెన్ని హిన్నోమును చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే పాత నిబంధనలోనేమో భయంకరమైన విగ్రహారాధన ఉండేది. ఈ స్థలములో అనేకుల పసికందుల రక్తాలు ఈ స్థలంలో చిందింపబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో ఎలా ఉండేది అనంటే ఈ స్థలము మొత్తము సిటీ చెత్త మొత్తం ఇక్కడే పడి ఉండేది. ఆ సివేజ్ మొత్తం ఇక్కడే పని ఉండేది. ఆ డ్రైనేజ్ మొత్తం ఇక్కడే ఉండేది. అంతేకాదు జంతువుల కళేబరాలన్నీ చాలా వరకు ఇక్కడే ఉండేవి అన్నట్టు. భయంకరమైన స్మెల్ వచ్చేది ఆ కాలంలో ఈ యొక్క బెన్ని హిన్నోము లోయ. ఓకే, భయంకరమైన చెత్త చెదారము మృతదేహాలు కుళ్ళిపోయిన పరిస్థితి ఈ యొక్క బెన్ని హిన్నోము లోయలో ఉండేది. అయితే ఈ యొక్క టెంపుల్ మౌంట్ పరిసరాలలో చనిపోయిన జంతువుల కళేబరాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసేవారు కదా. ఆ జంతువులకు పురుగులు బట్టి కుళ్ళిపోయి భయంకరమైన దుర్వాసన వచ్చేది. అంతేకాదు చెత్త ఉంటుందని చెప్పిన కదా, చెత్త కూడా నిరంతరము మండుతూనే ఉండేది, నిరంతరం మండుతూనే ఉంటది. సో దానిని ఉదాహరణగా తీసుకొని ఈ యొక్క బెన్ని హిన్నోము లోయను కంపేర్ చేస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు అగ్ని ఆరదు పురుగు చావదు అని చెప్పడం జరిగింది. ఎందుకు? ఇక్కడ బెన్ని హిన్నోము లోయలో నిరంతరం అగ్ని మండుతూనే ఉండేది, పురుగులు పడుతూనే ఉండేటివి ఆ యొక్క మృతదేహాలకు. దయచేసి గమనించండి, ఇశ్రాయేలీలు తమ సొంత పిల్లలను ఈ యొక్క దేవతలకు అర్పించారు, వారి స్వార్థం కొరకు, వారి సంపద కొరకు. ఈరోజు మన ముందున్న ప్రశ్న ఏంటి అనంటే, పిల్లలైన వారిని, దేవుడు మీకు బహుమానంగా ఇచ్చిన వారిని మనము దేవుడి కొరకు ఏ రకంగా పెంచుతూ ఉన్నాము? అయ్య బాబోయ్, మేము మరీ అంత ఘోరంగా అంత దారుణానికి ఓడిగొట్టట్లేము అని అనుకోవచ్చు. కానీ ఆనాడు ఇదే స్థలములో ఇటువంటి గుహల దగ్గరనే వారు బయలు దేవతలకి మొలెకు దేవతలకి అర్పించారు. కానీ ఈ మోడర్న్ డేలో మన పిల్లలను మోడర్న్ విగ్రహాలకి అర్పిస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే చాలా మంది తల్లిదండ్రులకి పిల్లల విషయంలో పిల్లోడు బాగుపడితే చాలు, లైఫ్ లో సెటిల్ అయిపోతే చాలు, పిల్లోడు ఎదిగితే చాలు, మంచి ఉద్యోగం వస్తే చాలు, మంచి సంబంధం వస్తే చాలు అన్నట్టుగా అదే ధ్యాస, అదే ఆలోచన. కానీ ఎంతమంది పిల్లలు హార్ట్ఫుల్ గా తీవ్రతతోటి భారముతోటి, అరే ఉద్యోగాలు కాదు ప్రధానము, ఆర్థికంగా సెటిల్ అవ్వడం కాదు ప్రధానము, పెళ్లి కాదు ప్రధానము, నా కుమారుడు నా కుమార్తె రక్షణను కలిగి ఉండాలి. రక్షణ ఏదో నామకార్థంగా కాదు, లోతైన రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. నా కుమారుడు నా కుమార్తె దేవునిని ఎరిగి ఉన్న అనుభవంలో ఉండాలి అన్న తీవ్రత ఎంతమంది తల్లిదండ్రులు కలిగి ఉన్నారు చెప్పండి? ఆ తీవ్రత లేకుండా, ఆ భారము లేకుండా, నా పిల్లలు దేవుడిని ఎరిగి ఉండే అనుభవంలో ఉండాలి అన్న ఆశ లేకుండా వాళ్ళు సెటిల్ అయితే చాలు, ఉద్యోగం వస్తే చాలు, మంచి పెళ్ళి అయితే చాలు, ఇంత ప్యాకేజ్ వస్తే చాలు, అబ్బో నా కొడుకు అమెరికాలో, నా బిడ్డ లండన్లో, నా కొడుకు అక్కడ డాక్టరు, ఇక్కడ ఇంజనీరు, ఆ గొప్పలు చెప్పుకుంటా ఉంటుంటాం. నిజంగా చెప్తున్నా, చాలా మందికి నా కొడుకు రక్షింపబడలేదే అన్న భారం కంటే, ఆ బాధ కంటే, ఓ నా కొడుకు అంత ఇంత ఆ సంతోషమే ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు. దాని అర్థం ఏంటి? మోడర్న్ డేలో నీవు ఈ మోడర్న్ విగ్రహాలకు నీ కుమారుడు కుమార్తెలను అర్పిస్తున్నట్టే. 100% అంతే. ఆనాడు ఇదే బెన్ని హిన్నోము లోయలో ఇశ్రాయేలీలు యూదా ప్రజలు వారి పిల్లలను ఈ యొక్క విగ్రహాలకు అర్పించినట్టుగా ఈరోజు మనము ఆధునిక విగ్రహాలకు మన పిల్లల్ని అర్పిస్తున్నాము. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చాడు పిల్లలను, ఓకే, దేవుడి కొరకు పెంచాలి, నిజంగా దేవుణ్ణి నేర్పించాలి, దేవుడికి సమీపిస్తున్నట్టు చేయాలి. ఆటోమేటిక్గా వారి లైఫ్లన్నీ సెట్ అవుతాయండి. వారు రక్షణలో ఎదిగితే చాలు, క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడడం నేర్పిస్తే చాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోతాయి, ఫ్యూచర్ సెటిల్ అయిపోతుంది, ఆర్థికంగా సెటిల్ అయిపోతారు, వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఒక్క మాట చెప్తున్నా, మా డాడీ మాకు నేర్పించింది ఒకే ఒక్కటి, పెద్ద పెద్ద చదువులు చదవలే, ఓకే, లగ్జరీగా పెరగలే. మా డాడీ ఆయనకున్న స్తోమతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి వీలైనంత బెస్ట్ లైఫ్ ఇవ్వడానికే జీవితాంతం ప్రయాసపడ్డాడు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మాకు నేర్పించింది ఒకే ఒక్కటి, దేవుణ్ణి ఇచ్చాడు, వాక్యాన్ని నేర్పించాడు, దేవుడి సన్నిధి విలువను నేర్పించాడు. ఆ రకంగా దేవుణ్ణి ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఈ స్థలంలో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు వదిలిపెట్టాడా నన్ను? దేవుడు వదిలిపెట్టలే. చాలా మంది నవ్వారు, ఏలన చేశారు, ఎన్నో అనుభవించాను, ఉమ్మి వేయబడిన పరిస్థితిని కూడా నేను అనుభవించాను. కానీ ఈరోజు దేవుడు వదిలిపెట్టాడా? ఆశీర్వాదకరంగానే ఉంచాడు కదా. ఒక్క మాట, దేవుణ్ణి పరిచయం చేయండి పిల్లలకి. దేవుళ్ళు ఎదగాలి నా బిడ్డలన్న భారాన్ని కలిగి ఉండండి, ఆ కన్నీరుని కలిగి ఉండండి. ఒకనాడు మీ బిడ్డలను దేవుడు ఉన్నతంగానే ఉంచుతాడు.
అలా లేకుండా నా కొడుకు ఇంత గొప్పగా ఉన్నాడు, అంత గొప్పగా ఉన్నాడు అన్న దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం అనుకో, నీ కుమారులను కుమార్తెలను ఆధునిక విగ్రహాలకు అర్పించినట్టే. ఆ విగ్రహారాధన మనకు ఉండకూడదు. చివరి వరకు వీడియో చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈ యొక్క వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ స్థలాన్ని అంతా చూడడము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరి ఈ స్థలాన్ని చూడని అనేకులకు మరి ఈ యొక్క వీడియోను షేర్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము కయప సమాధిని కూడా చూద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ, బాయ్ బాయ్.